Step into Value Zone. Value Zone, Hypermart, Patancheru. Good evening, everybody. And we are at Hanuman Prunis event. And our art director is here, Nagendra Garu. I would like to know, so how was the experience with Hanuman working and with Prashant Verma Garu and entire team? All right. Fantastic. Oh my God. నేను ఏం లేదండి, నిన్న నైటే నాకు ప్రశాంత్ గారు ఈ సినిమా చూపించారు. నాకు భయం వేస్తుంది మాట్లాడాలంటే ఈ సినిమా గురించి. యాక్చువల్గా నేను ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఒక అంచనా ఉంటుంది, ఈ సినిమా ఇలా ఉంటుందని. ఒక మంచి సక్సెస్ సినిమా, హిట్ సినిమా అవుద్దని నేను అంచనా వేసాను. బట్ సినిమా చూసిన తర్వాత అది ఒక 50 టైమ్స్ ఎక్కువగా ఉందండి. నేను నైట్ అంతా నిద్రపోలేదు. అలాగే ఏమండి, మేము ఈ జాంబిరెడ్డి తర్వాత ప్రశాంత్ గారు పిలిచి మనం తేజతో ఇంకో సినిమా చేస్తున్నాం అనగానే నేను జాంబిరెడ్డి కన్నా కొంచెం బెటర్ బడ్జెట్ ఉంటుంది అనుకొని వెళ్ళాను. ప్రశాంత్ గారు నాకు ఒక టైటిల్ చూపించారు. ఇదేంటి చదవమన్నారు అంటే హనుమాన్ అనే ఉంది, బట్ చదవమన్నారంటే ఏదో దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింక్ ఏదో ఉంటుంది అన్నట్టుగా నేను కొంచెం సేపు ఆలోచించాను. తర్వాత దాన్ని విడదీసి చదవమన్నారు. హనుమాన్ అన్నారు అంటే కొంచెం అర్థం కాలేదు నాకు. హనుమాన్ అంటున్నారు ఏంటి అని అంటే అప్పుడు చెప్పారన్నమాట. మనకి హనుమంతుడు మన చరిత్ర చూసుకుంటే సంజీవిని మొక్క తీసుకురావడం కోసం సంజీవిని తీసుకొచ్చేవాడు. అలాగే సీత కోసం వెళ్ళినప్పుడు లంకా దహనం చేయడానికి లంకను మొత్తం తగలబెట్టేవాడు. ఈ ఇన్స్పిరేషన్తోనే హాలీవుడ్లో సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాన్ ఈ సినిమాలన్నీ మన ఇన్స్పిరేషన్తో చేశారు. మనకే ఒక సూపర్ మ్యాన్ ఉన్నాడు, ఆ సూపర్ మ్యాన్ మీద మన సినిమా చేస్తామని గురించి నాకు చాలా ఎక్సైట్ అయిపోయానండి. తర్వాత వెంటనే తేజ వచ్చాడనమాట. నేను అనుకున్నాను తేజ ఇప్పుడు బాగా కళ్ళు పెంచేసి చాలా బలంగా ఉంటాడు హనుమాన్ సినిమా అనుకున్నాను. జాంబిరెడ్డి కన్నా ఇంకా చాలా సన్నగా అయిపోయాడు. మరి అదేంటండి హనుమాన్ అన్నారు, మీరు ఇతనేంటి తేజ చాలా సన్నగా ఉన్నాడు అనగానే నువ్వు కంగారు పడ మాకు, నీకు కథ చెప్తానన్నారు. కథ చెప్పారండి. కథ చెప్పగానే నాకు బడ్జెట్ గురించి అడగాలనిపించింది. బట్ ప్రశాంత్ గారిది ఎలా ఉంటుందంటే బడ్జెట్ విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టరు, కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరండి. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కాంప్రమైజ్ అవ్వకుండా చేయడం అనేది చాలా టఫ్ జాబ్. అది మాకు ప్రశాంత్ గారితో చేయడం అనేది చాలా ఎనర్జీ ఇస్తుంది. అలాగే ఆయన ఒక వర్క్షాప్ లాగా క్రియేట్ చేశారండి. ప్రశాంత్ వర్మ గారిది ఒక వర్క్షాప్ ఉంటుంది. అక్కడ ఒక సైడు రైటింగ్ జరుగుతుంటుంది, ఒక సైడు మా ఆర్ట్ వాళ్ళు మేనేజర్స్ తయారు చేస్తుంటారు, అలాగే ఎడిటింగ్ జరుగుతుంటుంది. ఇవన్నీ ఒక వర్క్షాప్లా జరుగుతూ ఉంటాయి. అది ఒక పాజిటివ్ వైబ్ ఇస్తుంటుంది. కాబట్టి ఈ సినిమా చేయడం అనేది చాలా ఎనర్జీ ఇచ్చిందండి. ఆ ఎనర్జీ నేను సినిమా చూసిన తర్వాత నన్ను మాట్లాడడానికి వీలు లేకుండా చేసింది. అలాగే మా ఈ సినిమాకి అంటే చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద హైప్, అంటే ఈరోజు చిరంజీవి గారు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసేటువంటి స్థాయికి వచ్చిన సినిమాకి నాకు చిరంజీవి గారు రావడం చాలా సంతోషంగా ఉందండి. దానికోసం మా ప్రొడక్షన్ హౌస్కి కానీ ప్రశాంత్ గారికి కానీ నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనుదీప్ అండ్ ఆల్సో కృష్ణ సౌరభ్ ఈ సినిమాలోని ఇంకొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ని మనకి అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎస్ సీను కంటిన్యూ. आज ये फिल्म के बारे में हम लोग देख रहे हैं. ये विजुअल्स इतना बहुत अच्छा सुंदर ऐसा बनना है कि वो रीजन है. और मंगलवार की बात ये हनुमान बनाए वो बिहाइंड है, वो पीछे है, एक कारण है. ये हमारा डीओपी सिनेमाटोग्राफर विश्वन्ना. नमस्कार जी, आप कैसे फील हो रहे हैं आज? ఇది పాన్ ఇండియా కాబట్టి మనం అన్ని లాంగ్వేజ్ కవర్ చేయాలి. మరి పాన్ ఇండియానే కాదు కదా, పాన్ వరల్డ్ కదా. అవును, వేరే కొరియా అవన్నీ కూడా ఒకసారి అవి నెక్స్ట్ ఉన్నారమ్మా. ఓకే, అన్ని కవర్ చేస్తాం. హాయ్ అండి, ఇది నాకు సెకండ్ సినిమా. ప్రశాంత్ ఫస్ట్ కల్కి చేసాము. బెస్ట్ పార్ట్ ఏంటంటే తను ఏ రోజు
టైం పట్టుద్ది, రెడీ లేట్ అవుతుందని ఏ రోజు అన్నారు అనమాట. ఓకే, బెస్ట్ ఎంత టైం తీసుకున్నా బెస్ట్ కావాలి అంతే. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ తేజ్. థ్యాంక్ యూ ശിവേന്ദ്ര గారు ഫോർ യുവർ ഫെന്റാസ്റ്റിക് ഐ ടു സീ ബ്യൂട്ടിഫുൾ വിഷ്വൽസ്. ഇപ്പം നമ്മൾ ഹനുമാൻ സിനിമ തെലുങ്കിൽ മാത്രമല്ല മലയാളത്തിലും എന്താ ചേട്ടാ എൻ്റെ ഗുരുവായൂരപ്പ அந்த சேட்டை பிஎம் பஸ்தால இருக்கல. ചീപ്പറ് കട്ടാ നീ പോയി അവിടെ സംസാരിക്കുമ്പോ எல்லாரும் இப்போ பாருங்க இந்த படம் எவனா இந்த ரொம்ப ஒரு இந்த போது బికాస్ ఆఫ్ हमारा ఎడిటర్ है సారీ హిందీ వచ్చేస్తుంది. ఎడిటర్ ரொம்ப ఎడిటర్ నండి సార్ పేసుறீங்க సార్. హాయ్ అండి. ఒక వ్యక్తి సినిమానే ప్రేమిస్తూ సినిమానే మాట్లాడుతూ సినిమా గురించే ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండే లాంటి ఒక ప్రశాంత్ వర్మ గారు నాకు పరిచయం అవ్వడం, నాకు ఈ సినిమా ఇవ్వడం రియల్లీ నా అదృష్టం ఉండి అసలు యాక్చువల్గా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా కానీ అసలు ఎవరు ఇవ్వలేంది ఈయన ఇచ్చాడు నాకు. థ్యాంక్ యూ ప్రశాంత్ వర్మ గారు, మీరు ఎప్పుడూ నా గుండెలో ఉంటారు. అసలు 2.5 సంవత్సరాల జర్నీ ఈ హనుమాన్ ఎక్కడ ఏ రక్తం పట్టుబడినా హనుమాన్ అనే కొట్టుకుంటుంది ఇప్పటికీ అసలు. ఇక సూపర్ హీరో తేజ, థ్యాంక్ యూ సార్, నమ్మి అవకాశం ఇచ్చారు. నా శక్తి కొలితే నేను చేశాను, నా చేత చేయించారు. థ్యాంక్ యూ. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, కోహ్లీ 50వ సెంచరీ కొట్టినప్పుడు స్టేడియంలో ఎంత డీబీ రికార్డ్ అయిందో ఈ సినిమాలో వచ్చే సీన్స్కి అంతకన్నా ఎక్కువ క్రౌడ్ వాల్యూమ్ అయితే రికార్డ్ అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, అంత బాగా వచ్చింది సినిమా. థ్యాంక్ యూ. ఎంతోమంది మహానుభావుల నోటితో స్టేజ్ మీదకి పిలిచిన సుమా గారి నోటి నుంచి నా పేరు ఇలాంటి స్టేజ్ మీద పిలవడం నాకు చాలా థ్యాంక్ యూ ప్రశాంత్ వర్మ గారు. మీ రుణం నేను ఈ జన్మకు తీర్చుకోలేను. మీరు ఎన్ని సినిమాలు చేసినా ఎక్కడో ఒక దగ్గర అయితే నన్ను గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే హనుమాన్ అనేటువంటి ఒక సినిమా ఇవాళ మనం వెండితెర మీద చూడబోతున్నాము అంటే ఇంతమంది, అలాగే దాని వెనకాల ఇంకా ఎంతోమంది లైట్మెన్లు, కాస్ట్యూమర్లు, పోస్టర్ డిజైనర్లు ఇలా వర్క్ చేస్తే ఒక సినిమా మనం చూడబోతున్నాము. అండ్ స్క్రిప్ట్స్ వెళ్ళే వాళ్ళకి శుభాకాంక్షలు ఫర్ బ్రింగింగ్ ఇన్ సచ్ వండర్ఫుల్ స్టోరీస్. కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. అండ్ ఎస్, మన మ్యూజిక్ డైరెక్టర్స్ ముగ్గురు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి ఇది అరబీ భాషలో మాట్లాడు. ఈ మ్యూజిక్ లాంగ్వేజ్ ఒకటి వచ్చిందమ్మ కొత్తగా. ఏంటది? ముగ్గురు ఇది మ్యూజిక్ లాంగ్వేజ్. గౌరవ హరి గారు ఈ సినిమాకి ఎలా సార్ చేశారు, చలనచిత్రం చెప్పిన గురించి నిజంగా చలనచిత్రం చేశారు. గౌరవ హరి గారు ఒకసారి మాట్లాడండి. మన మ్యూజిక్ అద్భుతంగా బీజే మెరగొట్టేశారు, ఒకసారి మాట్లాడితే అందరూ వింటారు సార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ అలాగే సాంగ్స్ బ్యూటిఫుల్గా ఇచ్చిన గౌరవ హరి గారు. గుడ్ ఈవినింగ్ అండి. వరలక్ష్మి శరత్ కుమార్ గారికి స్వాగతం. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు గౌరవ హరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ మీద నేను థ్యాంక్స్ చెప్పుకోవడం అంటూ మొదలు పెట్టాలి అంటే కేకే సార్కి చెప్పాలి, కృష్ణకాంత్ సార్కి. మీరు రాలేదనుకుంటున్నాను సార్. మీరు చేసిన ఒక పరిచయం 3 సంవత్సరాలు ప్రపంచంగా మారిపోయింది. అండ్ నేను ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు అల్లు అర్జున్ సార్కి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆల్మోస్ట్ ఇంకా సస్టైన్ కాలేను, వెళ్ళిపోదాం అనుకుంటున్న మూమెంట్లో ఆయన నుంచి వచ్చిన ఒక కాల్, ఆయనతో గడిపిన కొన్ని మూమెంట్స్ మళ్ళీ నాకు ఊపిరినిచ్చాయి. మళ్ళీ ఆ ప్రయాణం అలాగే సస్టైన్ అవుతూ ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక హనుమాన్ గురించి మాట్లాడితే కనుక ఇందులో ఫస్ట్ మనకి థీమ్స్ రాసిన శివశక్తి దత్తా సార్ రాసిన ఒక థీమ్ ఏదైతే ఉంటుందో, అంజనాద్రిపై సంతతి కొరకై అని, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హైయెస్ట్ ఒక గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్ అవుతుంది అది ఫిలింలో. ఆయన రాసిన లిరిక్స్కి నాకు ట్యూన్ చేయగలగడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా.
అలాగే ఇమీడియట్లీ నెక్స్ట్ పూలమ్మ పిల్ల అని ఒక సాంగ్ ఏదైతే కాశల శ్యామను రాశారో అది ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను దాని గురించి పూర్తిగా చెప్పలేను, కానీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫోక్ సాంగ్స్ ఎవర్ అవుతుంది. అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారు ఫిలింలో వచ్చే ప్రతి సీక్వెన్స్కి చాలా మంచి రిచెస్నిచ్చే లైన్స్. కైండ్ ఆఫ్ మనం మీరు ట్రైలర్లో విన్న రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన, ఈ కైండ్ ఆఫ్ లిరిక్స్ అన్నీ కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా బాగా రాశారు మొత్తం సీక్వెన్స్లన్నీ. ఇవన్నీ పక్కన పెడితే నాకు అహర్నిస్లు ఈ 2 years పాటు నాతో పాటు ఉన్న ప్రోగ్రామర్స్, మీరు ఒక ట్యూన్ వింటున్నారు అంటే దాని వెనకతలో నేను ఒక్కడే వాయిస్తే అవ్వదు, వెనకతలు చాలామంది ఉంటారు. అలాగా నా ఎబెనేజర్ పాల్ గారు కానీ, సిద్ధార్థ్ సాలూర్ సిద్ధు గారు కానీ, వికాస్ గారు కానివ్వండి, దెర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్, సురేష్ గారు కానివ్వండి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే ఇట్ విల్ బి ఏ లార్జ్ ఇది అవుతుంది. అండ్ ఇంతమందికి ఇంత ప్లాట్ఫామ్ని ఇచ్చిన ప్రశాంత్ వర్మ సార్కి థ్యాంక్స్ అనే ఒక చిన్న మాట సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫిలింలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి పావు గంటకి ప్రతి 20 నిమిషాలకి వన్ ఆఫ్ ద గూస్ బంప్ సీక్వెన్స్లో వస్తూనే ఉంటాయి. హాయిగా ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గౌరహరి గారు. అండ్ అనుదీప్ గారు టు ప్లీజ్ స్పీక్, అనదర్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రశాంత్ గారి సినిమాల్లో ఉండేటువంటి అదృష్టం ఏంటంటే చాలా ఎక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్స్కి అవకాశం ఇస్తూ ఉంటారు ఫర్ ఈచ్ సాంగ్. ఎస్ ప్లీజ్ గో హెడ్. హలో అందరికీ, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఒకసారి అందరూ గట్టిగా జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఏ మ్యూజిక్ డైరెక్టర్కి ఇలాంటి ఒక వండర్ఫుల్ డెబ్యూ దొరకదు, సో నాకు దొరికింది. హనుమంతుల వారు, ఆ రాముల వారే నాతో చేయించారని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నిరంజన్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం, అండ్ ఆల్సో ప్రశాంత్. అండ్ ఎందుకో సుమా గారు నోటి వెంట మొన్నటి వరకు సింగర్ అనుదీప్ అని పేరు వస్తుంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అంటుంటే చాలా ఏదో కొత్తగా ఉంది. సో ఈ మూవీలో ఆవకాయ ఆంజనేయ అనే పాట అండ్ సూపర్ హీరో హనుమాన్ పాట చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ 12th Jan ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ అలాగే ఈ ఆల్బమ్ని నేను వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిషియన్స్ మా కృష్ణ సౌరభ్ అండ్ హరి గౌర గారితో పంచుకుంటున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ అనుదీప్. అండ్ మా లిరిసిస్ట్ సింహాచలం గారు అండ్ అలాగే మా లిరిసిస్ట్ కేకే గారు అండ్ కాసాల శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.